జగన్ ఓడిపోవడానికి కారణం జగనే. ఏంటి, జగన్ ఓడిపోవడానికి కారణం జగనేనా? ఇంతవరకు ఈ లాజిక్ ఎవరు చెప్పలేరు. అవును, 100కి 100 పాళ్ళు జగనే కారణం. ఎందుకు కారణము నీ నోటితోనే చెప్పిస్తా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా విను. జగన్ గెలిచిన తరువాత పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. అప్పటి వరకు తన దగ్గర ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా జగన్ కి ఎదురు తిరిగాడు. జగన్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. మళ్ళీ హైకోర్టుకెళ్లి ఎలక్షన్ కోడ్ తీసేసుకున్నా మళ్ళీ అదే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. అక్కడే మొదటి దెబ్బ తగిలింది. రెండో దెబ్బ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు బీజేపీతో పొత్తు విషయంలో. 4 ఏళ్లు బీజేపీతో కాపురం చేసి తీరా ఎలక్షన్ల సమయానికి తాళి కట్టమని బీజేపీనే జగన్ కాళ్ళ దగ్గరకు వస్తే నలుగురిలో కట్టకపోతే 4 గోడల మధ్య కూడా కట్టకుండా కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని జగన్ తన కాళ్ళతో తానే తనేసరికి అప్పటి వరకు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న తెలుగుదేశం బీజేపీతో బేరం కుదుర్చుకుంది. మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ మీనా కుమార్. ఫుల్ వీడియో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.